ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగాలపై బ్రాడీపేటలోని ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా 11 చోట్ల ఇళ్ల స్థలాలు, 11 ఎకరాల పొలాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాక భారీగా బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటిదాకా 2.5 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. దుర్గాప్రసాద్ కొంతకాలంగా గుంటూరు నుంచే ఒంగోలు కార్యాలయ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన ప్రాంతాల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దేవిశెట్టి దుర్గాప్రసాద్ డిఎస్పీ పీటీసీ ఒంగోలులో వర్క్ చేస్తున్నారు. ఆయన మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు రిజిస్టర్ చేసి వేరియస్ ప్లేసెస్లో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆధ్వర్యంలో వేరియస్ ప్లేసెస్లో అండ్ రేంజెస్ సంబంధించి వేరియస్ ఆఫీసర్స్ మొత్తం 11 టీంల ఆధ్వర్యంలో 14 ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో గుంటూరు, ప్రకాశం అండ్ హైదరాబాద్లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 ప్లేసెస్లో ఇందులో ఆదాయానికి మించి ఆయన పేరు మీదనే కాకుండా ఆయన అత్తగారైనటువంటి ఉషారాణి గారి పేరు మీదన, అలాగే ఆయనకి సంబంధించి ఆయనకి క్లోజ్ అసోసియేట్స్ అయినటువంటి 2 వ్యక్తుల పేరు మీద కూడా సౌరం రమేష్ అలానే తుమ్మల సుబ్బారావు అని చెప్పి వాళ్ళిద్దరి పేరు మీద కూడా కొన్ని ఆస్తుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం అంటే ఇళ్ల స్థలాలకి సంబంధించి 14 వరకు ఐడెంటిఫై చేశాము. హౌస్ ప్లాట్స్ సంబంధించి ఇందులో నల్లపాడులో 9 ఉన్నాయి, బుడంపాడులో 2, గోరంట్లలో 1, కొత్తపేట ప్రకాశం జిల్లాలో 2 ఉన్నాయి. ఇందులో 200 స్క్వేర్ యార్డ్స్ నుండి మొదలు 2500 స్క్వేర్ యార్డ్స్ వరకు స్థలాలతో ఉన్నాయి.